మాట్లాడారంటే అందులో కూడా మీకు కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సభాముఖంగా మేము అందరికీ ఏం చెప్తున్నామంటే, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఆచి చికెన్ మసాలా. మా ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఇందులో మనందరం కూడా, ఇందాక మన గౌరవ సభ్యులు మాట్లాడతా, నెల్లూరుకు సంబంధించి సోమిరెడ్డి గారు మాట్లాడతా, దర్గా కానీ మన కసుమూరు దర్గా గురించి వీటన్నిటి మాట్లాడుతూ ఉంటే, బేసిక్గా నేను కూడా నెల్లూరులో పెరిగాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను. అది ఎక్కడా కూడా వేరే మతాలను కించపరచడం అనేది తెలియదు అది ఈ దేశం. అందుకే ఈ దేశం ఇలా ఉండేది కాదు. అలాంటి దేశం సాంప్రదాయాలని వీళ్ళు కూర్చోబెట్టి, కల్తీ జరిగిందంటే వెరీ సింపుల్గా ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి అధ్యక్ష. అంతేగాని దాన్ని వెనకేసుకు వస్తున్నారు అంటే, ఒకటి క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది, అందులో రసాయనాలు ఉన్నాయని క్లియర్ కట్ చెప్పింది. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళ్ గారికి, ఆయనే కూర్చొని చేయాలి. దాంట్లో ఒక రిపోర్ట్ ఏమో మాకు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా ఈ జంతువు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రాపర్ ఆథరైజ్డ్ బోర్డు. ఇప్పుడు వీళ్ళేమో కూర్చొని అది కూడా మాట్లాడలేదు. వెరీ క్లియర్ కట్ యాజ్ ఆన్ టుడే స్పెషల్ మన సిబిఐ ఇచ్చిన మన ఛార్జ్ షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. దీని నుంచి లబ్ధి పొందేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే, ఇది ధర్మానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే, ఇది ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్, మా ఇంట్లో కానీ ఎవరు, ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా, మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు కదా, చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ రొట్టెలు పండుగ ఉండే దర్గా మెట్లు వెళ్ళి మేము కూర్చోబెట్టి, అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్ ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్గా ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే, వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే దేశం, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే, అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీ వాళ్ళకి. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది లోపల నుంచి మనందరం కదలాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను వైసీపీలో ఇప్పుడు రాని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నాను, వాళ్ళ మద్దతుదారులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖం, మీరు ఎవరన్నా సరే రేపొద్దున్న నుంచి మీరు వెళ్ళి ఆచి చికెన్ మసాలా